రాజకీయ లబ్ధి కోసం శవం కనపడితే రాబందుల్లా వాలిపోయే వైసీపీ నాయకులు తన గురించి విమర్శించే అర్హత లేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. గుంటూరులో మహిళపై జరిగిన అమానుష ఘటనపై వైసీపీ చేస్తున్న విమర్శలను గల్లా మాధవి ఖండించారు. మహిళలకు జరిగిన అన్యాయంపై తమ పార్టీ కార్యకర్తనే అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వైసీపీ నాయకులు జరిగిన ఘటనపై పరామర్శ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని ఓర్చుకోలేనటువంటి వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం పరామర్శల పేరుతో యాత్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి దుయ్యబట్టారు. గుంటూరులో మహిళపై జరిగిన అమానుష ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తప్పవంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి సంఘటనపై కూడా ఇప్పటికే నిందితులు అరెస్ట్ అయ్యి రిమాండ్కు తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ నాయకులైతే ఇప్పుడు వారి బాధితులను అయితే పరామర్శిస్తూ ఉన్నారు. పరామర్శించి పశ్చిమ ఎమ్మెల్యే బాధితుల్ని కాపాడటం కోసం ఆ 3 రోజులు ప్రయత్నించారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. అయితే ఈ 3 రోజుల్లో కూడా ఎవరైతే దాడి చేశారో ఆ కార్యకర్తని కాపాడేందుకు గల్లా మాధవి ప్రయత్నాలు చేశారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? వైసీపీ ఉన్నదే ఆరోపించడం కోసం, వైసీపీ ప్రభుత్వం ఆ నాయకులు ఉన్నదే బురద జల్లడం కోసం, మంచి చేస్తున్నా కూడా మంచి ఏం జరగట్లేదు అని మాట్లాడే విధానం వైసీపీ నాయకులకు ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విధానం ఎప్పుడూ కూడా వాళ్ళ నాయకత్వానికి లేదు, ఆ కిందున్న నాయకులకి కూడా లేదు. ఈరోజు ఒక మహిళ పట్ల జరిగిన విషయాన్ని కూడా అంతే వక్రీకరిస్తూ దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఒక పిచ్చి నాయకులు, పిచ్చి నాయకత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే. ఒక విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే 24 గంటల్లో యాక్షన్ తీసుకొని 9 మందిని స్టేషన్లో పెడితే ఈరోజు దానికి మేము కాలయాపన చేశాము, కావాలనే మేము లేట్ చేశాము, నేను ఆపాను, లేదనంటే మనకి కార్యకర్త కాబట్టి మేము ఆపామనంటే మీరు ఒక్కసారి మీకు నేను చెప్తాను. ఈరోజు బాధిత కుటుంబం ఏదైతే ఉందో, ఆ మహిళ ఏదైతే ఉందో వాళ్ళ కొడుకు ఎన్డీఏ కూటమి సోషల్ మీడియా నడుపుతాడు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు, ఆ కుటుంబం కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు. ఈరోజు ఈ ఇంత హేయమైన చర్యకి పాల్పడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాంటి వ్యక్తులు ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల పట్ల ఏ నాయకుడిని కాపాడాలి, లేదంటే ఏ నాయకుడికి మభ్యపెట్టాలి అనే ఒక విచక్షణ మీలో లేని పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆ అబ్బాయి సోషల్ మీడియా అంతా ఓపెన్ చేయండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్ ఆ అబ్బాయి ఇక్కడ ఇలా జరిగింది, మా 2 కుటుంబాల మధ్యలో ఒక ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో భాగంగా ఈరోజు ఇంతటి నీచమైన కార్యక్రమానికి పాల్పడ్డారు అని నాకు ఒక వీడియో చూపించినప్పుడు చెల్లించిపోయే వెంటనే నేను రియాక్ట్ అయ్యి సిఐకి ఎండార్స్ చేస్తే అతను కాలయాపన చేసి ఇమీడియట్గా వాళ్ళని లోపలేయకుండా లేట్ చేసినందుకు ఆయన మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఏమి మేము చెయ్యలేదు, బాధ్యతారాహిత్యంగా ఉన్నాము, అసలు ముందు కావాలని చేసామనే ఒక విధానం మీకు ఏ రాజకీయ లబ్ధి కోసం మీరు ఈ నిందారోపణ చేస్తున్నారో నాకు తెలియాలి. ఇది కేవలం ఒక రాజకీయ కోణంగా చేసే ప్రయత్నమే తప్ప నిజంగా బాధిత కుటుంబాలకి ఏ అన్యాయం జరిగిందో మీరు ఒకసారి మాట్లాడాలి. ఈరోజు మీరు పదే వాళ్ళని వెళ్ళి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తోసేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మర్చిపోతూ ఉన్నామా అన్న సంఘటనని మీరు పదే దాన్ని ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి ఆ వ్యక్తిని, ఆ మహిళని తీసుకెళ్తున్నారు అని అంటే కేవలం ఇది రాజకీయ లబ్ధి మాత్రమే తప్ప అంతకంటే ఏం లేదు. ఈరోజు రాజకీయ నాయకురాలు నేను కూడా నా మీద కూడా నేనే కావాలని దీన్ని 3 రోజులు ఆపాను అనంటే నిజంగా అంతకంటే రాజకీయ నీచత్వం ఇంకొకటి లేదు. మీరు రాజకీయంగా వాడుకోవాలంటే అనేక అంశాలు ఉంటాయి. ఇలాంటి విషయాల్ని వాడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైంది. మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించింది. రాజకీయంగా మీరు ఎంత నీచానికి పాల్పడైనా ఇక్కడ ఏదైనా ఒక అస్తిత్వం కాపాడుకోవాలి అనే ఒక విధానానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రధానంగా మహిళపై దాడి చేసినటువంటి వ్యక్తి కాపాడినటువంటి ఎమ్మెల్యే మహిళా గ్రీవెన్స్ పెట్టడం కూడా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మహిళా గ్రీవియన్స్
ఫర్ దేర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక 2 రోజుల క్రితమో ఒక నెల క్రితమో స్టార్ట్ చేసింది కాదు, మహిళా గ్రీవియన్స్ పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఎంతమంది మహిళలు వారి వారి సమస్యలతో ఈ పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి వచ్చారు, ఎంతమంది సమస్యలు పరిష్కారం అయ్యాయి ప్రతి మహిళకి తెలుసు. ఈరోజు సొల్యూషన్ తీసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రతి మహిళని అడగండి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ర్యాండమ్గా ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళైనా ఆ మహిళలను అడగండి, మీకు గల్లా మాధవి ఎలా పనిచేస్తుందో అని అడగండి. వాళ్ళ అభిప్రాయంలోనే మీరు తెలుసుకోండి. అంతేగాని మహిళల కోసం ఒక నియోజకవర్గంలో ఇలాంటి గ్రీవియన్స్ పెట్టే నాయకత్వం ఎక్కడ మీరు చూసి ఉండరు. అలాంటి నాయకత్వం కింద మీరు ఇలా జరిగింది కావాలని జాప్యం చేశారు అని అంటే ఇది మీరు దాన్ని వాడుకోవడానికి వేసే నిందే తప్ప అంతకంటే వేరే విషయం ఏమీ కాదు. ఇలా లేనిపోని నిందలన్నీ వేస్తూ నోటికొచ్చిన వాగుడంతా వాగుతూ ఉంటే మీరందరూ కూడా చట్టరీత్యా చాలా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్. సీఐని కాదు సస్పెండ్ చేయాల్సింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటూ కూడా వ్యాఖ్యానిస్తాం. ఈరోజు ఒక సిస్టమ్ పనిచేయకపోతే డైరెక్ట్గా మేము వెళ్ళే పరిస్థితి కనపడుతున్నప్పుడు, ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తున్నప్పుడు సిస్టంతో మాట్లాడాలా, సిస్టమ్ గురించి మేము రెక్టిఫై చేయాలా, నాయకత్వం అక్కడ రిజైన్ చేయాలా, ఇక్కడ ఎవరి పనులు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్, ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇక్కడ ఆ మహిళ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు ముందుగా అక్కడ యాక్షన్ తీసుకొని ఉంటే సిఐ గారో లేదంటే ఆ స్టేషన్లో ఉన్న వ్యక్తులు పోలీసింగ్ ప్రాపర్గా వర్క్ చేసి ఉంటే, దాన్ని కాలయాపన చేయకుండా సమస్యల్లో సమస్యగా కాకుండా కొంచెం సీరియస్నెస్గా తీసుకొని ఉంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ప్రజాప్రతినిధి దాన్ని డైరెక్ట్ చేయాల్సిన పని లేదు. అలాగా చేయకుండా మీరు కాలయాపన చేసి దాన్ని మేము ప్రశ్నిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎందుకు సస్పెండ్ అవ్వాలి, ఎందుకు రిజైన్ చేయాలి, ఏ కారణాల చేత రిజైన్ చేయాలి? మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండండి చాలు. ఈ పరామర్శ పరంపర ఏదైతే ఉందో శవం దొరికితే రాబందు వాలినట్టు ఒక సమస్య రాగానే మీరు వాలిపోతున్నారు చూసారా, ఈ విధానాన్ని నుంచి మీరు బయటికి రండి. అప్పుడు కొంచెం బాగుంటుంది. రాజకీయంగా కూడా ప్రజలు కూడా ఏదైనా మీ గురించి ఆలోచించే ఓ పరిస్థితి ఉంది. అంతేగాని ఎక్కడ న్యాయం జరగలేదో మీరు అక్కడికి వెళ్ళి నుంచొని మాట్లాడండి, నేను కూడా ఒప్పుకుంటాను. ఒక సబ్జెక్ట్కి న్యాయం జరిగి వాళ్ళు పనిష్మెంట్ కూడా ఎదుర్కొంటున్న వ్యక్తుల దగ్గరికి పోయి మీరు ఏం న్యాయం జరగట్లేదు అని అంటే మీరు కళ్ళున్న కబోదులా లేకపోతే నిజంగానే రోజు అన్నం తింటున్నారా అన్నది ఈరోజు పెద్ద ప్రశ్న అయిపోయింది. కాబట్టి ఆలోచించి ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుంది. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడి మీరు నిందలేస్తూ పోతూ ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చునే వాళ్ళు, వింటూ కూర్చునే వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు కావచ్చు గౌరవం లేదు, విలువ లేకుండా చూస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే విలువ, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకి వాల్యూ లేకపోతే ఎక్కడ దేశవ్యాప్తంగా 33% రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మన రాష్ట్రంలో ఉంటుంది అనే ఒక ప్రకటన ఎందుకు ఇస్తారు? మహిళలకి గౌరవం లేకపోతే స్కీములన్నీ మహిళల చుట్టూ ఎందుకు తిరుగుతాయి? ఫ్రీ బస్సు ఫ్రీగా మహిళలు ట్రావెల్ చేస్తూ వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలని ఎందుకు అనుకుంటారు? డ్వాక్రాని తీసుకొచ్చి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు ఒక ప్రౌడ్గా ఎంపవర్డ్గా వెళ్ళాలి అనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వస్తుంది? మహిళల పట్ల వాళ్ళకి నిజాయితీ నిబద్ధత లేకపోతుంటే తల్లి పడుతున్న కష్టాన్ని చూసి దీపం పథకం తీసుకొచ్చే నాయకత్వం ఈరోజు మహిళలకి వాల్యూ ఇవ్వకుండా మహిళలు కించత్వంగా నీచత్వంగా చూసే పరిస్థితి ఉంటుందా? ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మీ నాయకులు ఇప్పటికి కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు పక్కన పెడితే అధికారం లేకపోయినా ఆ మదం తగ్గకుండా మీరు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుని గుర్తు చేసుకోవాలి. మీరు శాసనసభ్యులైనా మినిస్టర్లుగా వ్యవహరిస్తున్న మహిళల పట్ల అయినా మీరు మాట్లాడుతున్న విధానాన్ని ప్రశ్నించుకోవాలి. మీరు కూటమి ప్రభుత్వంలో మహిళలకు విలువ లేదా, లేకపోతే రాజకీయంగా మీకు అస్తిత్వం లేకపోయినా నేటికి మహిళల్ని ఏదో ఒక రకంగా కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడుతున్నా మీకు మహిళల పట్ల నిబద్ధత లేదా? ఒకసారి పునర్పరిశీలించుకోవాలి, ఆత్మవిచక్షణ చేసుకోవాలి. రాజకీయంగా విమర్శిస్తే మనకి రేపు పొద్దున పదవులు వస్తాయి, ఇంకొకటి వస్తాయి, లేదంటే మనమే రేపు పొద్దున రాబోతున్నాం అని అంటే పిచ్చి ఆలోచనలు పిచ్చి కళలు కనకండి. 2029లో మేము వస్తాము. ఎందుకు వస్తారు మీరు? ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే ప్రతిదానికి ఎక్కడ వాడుకోవచ్చా అని మీరు పద్దాకలు ఇలాగ పరంపర కంటిన్యూ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు? నిజమైన సమస్యల మీద దృష్టి పెట్టండి, మీ సమయాన్ని అంతా దాని మీద కేటాయించండి. ఆ విధానాన్ని వదిలేసి మహిళల్ని తేలిగ్గా చులకనగా చూస్తూ వేసేయాలన్నారు మీరు. అమరావతి మహిళలందరినీ పట్టుకొని అంత పోరాటం చేసిన మహిళల్ని మీరేమన్నారు? మరి మీరు ఇంతమంది మహిళలు నడుం బిగించి ఈరోజు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? అమరావతి మహిళలు అలా అండవేంటి?
మన రాజధాని మనం ఒక రోజు కావాలనుకున్న రాజధానే సరే మీకు ఈరోజు రాజధాని వద్దు, ఏదో రకరకాల డ్రామాలు చేస్తున్నారు, అయినప్పటికీ మహిళలను అనకూడదనే విచక్షణ లేదా మీకు? ఎందుకు మహిళలు అంటే మీరు ఆపలేదు? అలాంటి నాయకులు, అలాంటి సో కాల్డ్ ఆర్టిస్టులు అందరూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల నిబద్ధత లేదు, వాళ్ళకి న్యాయం జరగదు, లేదంటే వాళ్ళకి గౌరవం లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు అని అంటే రాజకీయం తప్ప ఇంకేం లేదా? ముందు మహిళగా ఆలోచించాలిగా. ప్రతిదీ రాజకీయమేనా? మరి అలాగ రాజకీయం తప్ప రెండో ఎజెండా లేని మీకు ఈరోజు మాలాంటి వాళ్ళు ఇక్కడ నుంచొని మాట్లాడి సమాధానం చెప్పడం కూడా మాకు అవమానకరమే. ఇదైతే ఖచ్చితంగా అవమానకరం మాకు. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే అది కృష్ణబాబు కాలనీకి సంబంధించిన ఘటనలో కూడా నిజాయితీగా వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము. అయితే వైసీపీ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ మహిళలకి పెద్ద ఎత్తున గౌరవిస్తున్నాము, వారికి కావాల్సినటువంటి నిబద్ధత కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే స్పష్టం చేశారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.